ఆ నగరంలో ఏమైంది? పార్ట్ 1. బిజీగా ఉండే నగరం. అర్ధరాత్రి కూడా ఉరుకులు పరుగులు అంటూ ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతుంటే తెల్లవారుజామున ఒక వ్యక్తి తన టీ కొట్టు తెరవడానికి షాప్ ఓపెన్ చేస్తాడు. నైట్ వర్క్ చేసే కూలీలు ఇళ్ళకి వెళ్ళే టైం అయిందని వేడి వేడి పొగలు కక్కే టీ రెడీ చేస్తూ ఉంటాడు. కూలీలు ఒక్కొక్కరుగా బయటికి వస్తుంటే కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ కార్ బయటికి వెళ్ళడం చూస్తాడు టీ కొట్టు వ్యక్తి. ఇంకొంతమంది కూలీలు, ఏంటి గురు, మీ ఓనర్ నైట్ టైం కూడా వర్క్ చేయిస్తున్నాడు, అంత తొందరగా బిల్డింగ్ పూర్తి చేసి ఇందులో ఏం చేయాలని? ఏమో గురు, పెద్దవాళ్ళు, వాళ్ళ వ్యాపార రహస్యాలు మనకేం తెలుసు. వాళ్ళు పని ఇచ్చారు, మేము చేస్తున్నాం, పొట్టకూటి కోసం తప్పదు కదా. అంతేలే, ఇదివరకు ఇదంతా అడవిలా ఉండేది, ఇప్పుడు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, ముందు ముందు చుట్టూ ఇంకెన్ని బిల్డింగ్స్ కడతారో అని టీ కొట్టు అతను కూలి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ లలిత్ రామ్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టి చంపేశారు. అయితే చనిపోకముందు లలిత్ రామ్ డ్రింక్ చేసి ఉన్నారని, అప్పటికే తాగిన మద్యానికి తోడు విషం తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిపారు. లలిత్ రామ్ గారి మీద కొన్ని భూ కబ్జా కేసులు కూడా ఉన్నాయి అన్న అనుమానం కూడా ఉండడంతో ఎవరో కావాలని అతనికి విషం పెట్టారని తెలుసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరలోనే నేరస్తులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తాం అని మీడియాకి ఇన్ఫర్మేషన్ అందించారు అని న్యూస్ చదువుతున్న టీవీ యాంకర్ వంక నవ్వుతూ చూస్తుంటాడు కెమెరామెన్. న్యూస్ చదివాక తన బులెటిన్ కంప్లీట్ అవ్వడంతో శారీ అడ్జస్ట్ చేసుకుని కెమెరామెన్ వంక కోపంగా ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది ఆ యాంకర్. ప్రతిమ మేడం, అతని పిలుపుకి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది ప్రతిమ. ముక్కు మీదే ఉంటుంది నా బుజ్జి బంగారానికి కోపం అని నవ్వుకొని కెమెరా వర్క్ కంప్లీట్ చేసుకుని ప్రతిమ కోసం వెళ్ళిన అతనికి స్కూటీలో వెళ్ళిపోతూ కనిపిస్తుంది ఆమె. షబ్బా, మిస్ అయిపోయిందే అని ఉసూరుమంటూ తన బైక్ కీస్ తీసుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యాక ఉదయం న్యూస్ కోసం ఆపిన నిద్రని కంటిన్యూ చేస్తాడు. కలలో కూడా ప్రతిమ రూపమే అతని పెదవుల మీద నవ్వు రప్పిస్తుంది. అతని నుండి తప్పించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయిన ప్రతిమ తను ఉంటున్న బుల్లి పెంట్ హౌస్కి వెళ్ళి తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కలకి వాటర్ పెట్టి వాటి కోసం రెడీ చేసిన కంపోస్ట్ మట్టిలో కలిపి మొక్కలకి ఫిక్స్ చేస్తుంది. మొక్కలకి డ్రిమ్ చేశాక క్లీన్ చేసి వావ్ నా క్యూట్ పప్పీస్ అని మురిసిపోతుంది. ఫ్రెష్ అయ్యాక రైస్ని స్టవ్ పైన పెట్టి తన వెజిటబుల్ గార్డెన్కి వెళ్తుంది. ఫ్రెష్ టొమాటోస్, మిర్చి, వంకాయని చూసి నోరూరి వంకాయ పచ్చడికి రెడీ చేస్తుంది. లొట్టలేసుకొని వేడి అన్నంలో తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ టమ్మీతో పాటు మనసు కూడా నింపుకొని బెడ్ ఎక్కేసి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ తన గార్డెన్లో కూర్చొని సన్సెట్ చూస్తూ కాఫీ ఎంజాయ్ చేశాక పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని గార్డెన్ మధ్యలో నులక మంచం వేసుకొని ఆకాశంలో చంద్రుడితో చుక్కలతో ముచ్చట్లు చెప్పి నిద్రలోకి జారుకుంటుంది ప్రతిమ. ఉదయం కళ్ళు తెరవగానే నిన్న తినగా మిగిలిపోయిన బిర్యానీ ప్లేట్ దర్శనం ఇవ్వగానే 3 మూసీలో మునిగిపోవడంతో విసుగ్గా వాష్ రూమ్కి దూరి తను వర్క్ చేసే బ్యూ న్యూస్ ఛానల్కి స్టార్ట్ అవుతాడు అతను. ప్రతిమ కోసం లోపలికి పరిగెత్తిన అతనికి తన ప్లేస్లో కూర్చొని నెక్స్ట్ తను చెప్పాల్సిన న్యూస్ బులెటిన్ స్టడీ చేస్తుంటుంది ప్రతిమ. కాటన్ చీరలో ముద్దుగా ఉన్న ఆమె రూపం చూసి అతనిలో ఏదో పులకింత కలిగి ఆమె దగ్గరికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ ప్రతిమ మేడం. అతని వాయిస్కి విసుగు పుట్టినా మౌనంగా ఉండిపోతుంది ప్రతిమ. ఏమైంది మేడం, జస్ట్ విష్ కూడా చేయట్లేదు, మరీ అంత ఎనిమిలా చూడకండి. నేను గుడ్ బాయ్ కాదు, అలాని బ్యాడ్ బాయ్ కూడా కాదు, జస్ట్ హ్యూమన్, సో ఎఫెక్ట్స్ కామన్. అందరూ మగవాళ్ళలా నన్ను చూసే కన్నా నార్మల్ వేలో చూడండి, నా మీద మీ కోపం తగ్గుతుందేమో.
అతని వంక కళ్ళెత్తి ఒకసారి చూసి, ఏంటి నీ కాకి గోల? నాది కాకి గోల. ఇప్పటిదాకా ఇంత కష్టపడి మీకు అర్థమయ్యేలా మాట్లాడితే క్రౌడ్ డిస్టర్బెన్స్ అనేశారు. ఇదేం బాలేదు. నేను హర్ట్ అయ్యాను. సొట్టమూతి కూడా పెట్టుకున్నావా? అది బుంగమూతి. నీది సొట్ట ఫేస్ అయినప్పుడు సొట్టమూతే అవుతుంది. టైం అవుతుంది పద అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అబ్బో! మేడం గారితో అంత ఈజీ కాదు. ఏం చేస్తే నన్ను కరుణిస్తావు ప్రతి డార్లింగ్ అని గుండె మీద నిమురుకుంటూ, నువ్వాగమమ్మా! ఓ కొట్టేసుకుంటున్నావు. అక్కడ మేడం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. డే ఎలా గడుచుద్దో అని ప్రతిమ వెనకాల హచ్ కుక్కలా ఫాలో అవుతాడు. న్యూస్ చదివాక ఆఫ్టర్నూన్ బులెటిన్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ప్రతిమ వెళ్ళిపోతే కెమెరా వర్క్ కంప్లీట్ చేయడంలో అతను బిజీ అయిపోతాడు. లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన ప్రతిమ ముద్దపప్పు, ఆవకాయ కలుపుకొని మొదటి ముద్ద తిని మైమరచిపోతే రెండవ ముద్ద కలుపుతుంటే ఆమె మొహం ముందు చేయి చాపుతాడతను. చిల్లర లేదు. నాకు కూడా మీ ఖజానా అవసరం లేదు. మీరు తినే ముద్దలో 2 ముద్దలు పెట్టండి చాలు. ఎందుకు బాక్స్ తెచ్చుకోలేదా? బాక్స్ కట్టేవాళ్ళు లేరు. ఆన్లైన్ భోజనం సో మీ బాక్స్ నన్ను టేస్ట్ చెయ్యి అని లాగేసింది. కళ్ళెత్తి అతని వంక చూసి పక్కనే ఉన్న ఇంకో బాక్స్ అతని వైపు పెడుతుంది ప్రతిమ. అన్నం పెట్టడానికి కూడా నేను పనికిరానా? అన్నం పెట్టే దగ్గర ఆకలి చూస్తాను, స్థాయి కాదు. అలా అని నా లిమిట్స్ దాటను మిస్టర్ ప్రణయ్. వావ్! నా పేరు మీరు పిలుస్తుంటే కొత్తగా ఉంది. మూవీస్ ఎక్కువ చూస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తినేసి బాక్స్ క్లీన్ చేసివ్వండి అని నిర్మొహమాటంగా చెప్పి తన బాక్స్ ఖాళీ చేస్తుంది ప్రతిమ. ప్రణయ్ మాత్రం మెతుకు కూడా మిగల్చకుండా బాక్స్ ఖాళీ చేసి, సూపర్ టేస్ట్. చాలా రోజులకి మంచి ఫుడ్ తిన్నాను. ఇవాళ నా టమ్మీతో పాటు సోల్ కూడా హ్యాపీ అని నవ్వుతాడు. అతను ఇచ్చిన బాక్స్ తీసుకుని ప్రతిమ అక్కడి నుండి వెళ్ళిపోతే, ప్రణయ్ మాత్రం తన కాబోయే ప్రేయసి ఎందుకు ఇంత వియర్డ్‌గా ఉందో అని ఆలోచనలో ఉండిపోతాడు. లలిత్ రామ్ కేస్ గురించి ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మిస్టర్ జీవా? సార్ ఇదేమీ చిన్న కేస్ కాదు. లలిత్ రామ్ బాడీలో ఎలాంటి పాయిజన్ ట్రేసెస్ దొరకలేదు. వాట్? విషం తీసుకోవడం వల్లే కదా అతని బాడీలో ఆర్గాన్స్ దెబ్బతిని చనిపోయాడు. మరి ఆ పాయిజన్ ట్రేసెస్ ఎందుకు దొరకలేదు? అదే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్‌కి కూడా అర్థం కాలేదు. ఈ కేసులో మర్డర్ చేసింది ఎవరో తెలిసేలా చేసేది ఆ పాయిజన్. కానీ దానికి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ముందు లలిత్ రామ్ రీసెంట్ యాక్టివిటీస్ గురించి కంప్లీట్ రిపోర్ట్ కావాలి. ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రెషర్ చేస్తున్నారు. డూ ఇట్ ఫాస్ట్. అలాగే సార్ అని జీవ వెళ్ళిపోతే ఎలా ఈ హంతకుడిని పట్టుకోవాలో అర్థం కాని డీజీపీ బుర్రబద్దలు కొట్టుకుంటాడు. జీవా సార్. ఏంటి రవి? ఇదిగోండి సార్ లలిత్ రామ్ కాల్ డేటా. లాస్ట్ 6 months నుండి కంప్లీట్గా అతను ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకు రవి? అతనికి హెల్త్ ఇష్యూస్ రెగ్యులర్గా వస్తున్నాయి అని ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. మేబీ అందుకేనేమో సార్. హెల్త్ ఇష్యూస్ అంటే దేనికి సంబంధించినవి? బాడీ ఎలర్జీ, అలాగే శ్వాస తీసుకోవడానికి అప్పుడప్పుడు ఇబ్బంది పడేవారంట. ఎలర్జీనా? హా సార్, కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉండడం వల్ల డస్ట్ ఎలర్జీతో పాటు బాడీ మీద కూడా ఇన్ఫెక్షన్ వచ్చేది. ఇదిగోండి ఆ రిపోర్ట్స్, అలాగే అతను యూజ్ చేసిన మెడిసిన్. ఆ మెడిసిన్ గూగుల్ చేసి చెక్ చేయి రవి. అలాగే సార్ అని రవి చెక్ చేసి చెప్పగానే బాడీలో పాయిజన్ ట్రేసెస్ లేవు. బాడీ ఎఫెక్ట్ అయింది మాత్రం పాయిజన్ వల్లే. బుర్ర హీటెక్కి బ్లాస్ట్ అయ్యేలా ఉండడంతో రవి 2 టీ చెప్పు. ఇప్పుడు చెప్పాల్సింది టీ కాదు సార్. మరి? ఈ విషయం గౌరవ్ సార్కి చెప్పాలి. వాట్? నీకేమైనా పిచ్చా? ఇలాంటి ఒక సెన్సిటివ్ కేస్ గౌరవ్ సార్కి చెప్పాలా? ఆయన అసలు మనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. వేరే సొల్యూషన్ వెతుకుదాం అని జీవ అక్కడి నుండి వెళ్ళిపోతే రవి మాత్రం కేస్ ఫైల్ మళ్ళీ చూసి ఇది ఈజీగా సాల్వ్ అయ్యే కేస్ కాదని ఫిక్స్ అవుతాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది కొత్త స్టోరీ, కాంపిటీషన్ కోసం రాస్తున్నాను. సో మీకు ప్రతిలిపి లింక్ ఇస్తాను. అందులో కూడా చదివి నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. గెలవాలి ఈసారి ఎలా అయినా సరే. ఓకే. అలాగే కొంతమంది చెప్తున్నారు ఏమని అంటే రోజుకి 2 అప్డేట్స్ ఇవ్వండి. అలాగే
వీడియో లెంత్ పెంచండి అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే అడుగుతున్నారు. నాకు అసలు హెల్త్ బాలేదు, హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందని ఆల్రెడీ చెప్పాను. సో కొంచెం మీరే అర్థం చేసుకొని నేను ఇచ్చిన అప్డేట్స్ని మాత్రం ఫాలో అవ్వండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ రావట్లేదు మెయిన్. చాలా ఇంత కష్టపడుతున్నా కానీ వ్యూస్ రావట్లేదు, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒకసారి నా ఛానల్లో స్టోరీస్ మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చెక్ చేయండి.